నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఇది ఇక్కడ మన వాళ్ళు అందరూ దిగుతున్నారు. ఈరోజు కాకాని గుడిలో శాకాంబరి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మేము గతంలో ఈ గుడి ప్రతిష్ట గురించి, గుడి అభివృద్ధి గురించి మేము ఎన్నో పోరాటాలు వివిధ అంశాల మీద చేయటం జరిగింది. మేము గుడి పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నాం, గుడి ప్రతిష్ట పెంచడానికి మేము కట్టుబడి ఉన్నాం. అలాగే వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో ఎంతోమంది ఒక నమ్మకంతో ఈ గుడికి వస్తారు. ఆ గుడికి వచ్చిన భక్తుల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ, భక్తులకి ఏది కోరుకుంటే ఇక్కడ ఎంతో భక్తితో ఇక్కడికి వస్తారు వాళ్ళందరూ కూడా, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసి భగవంతుడి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో దీన్ని అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఆ విధంగా ఈ గుడి ప్రతిష్టను మేము నిలబెడతాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ హిందూగా పుట్టిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. అట్లాగే ఈ ఊళ్ళో పుట్టి మేము గంగాపరబ్రహ్మ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారికి ప్రతి సంవత్సరం శాకాంబరి అలంకారానికి ఎన్ని కూరగాయలు పడితే అన్ని కూరగాయలు మేమే డొనేషన్ చేస్తాం. పివికే నాయుడు కూరగాయల మార్కెట్ తరపున ప్రతి సంవత్సరం. ఈ పర్పస్ ఏంటంటే మన కాలం మారుతుంది కాబట్టి, ఎండాకాలం పోయి వర్షాకాలం వస్తుంది కాబట్టి, రుగ్మతలు వస్తాయి కాబట్టి ఈ అనారోగ్యాల పాలు కాకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకొని అమ్మవారికి పూజించుకుంటారు. ఓకే, జై శ్రీరామ్. 10 సంవత్సరాల శాకాంబరి అలంకారం జరుగుతున్నాయి. ఈ అలంకారం చేస్తే స్వామివారికి కూరగాయలు అన్ని రకాల కూరగాయలతో అన్నిటి చేస్తాము. పంటలు బాగా పండుతాయని, సస్యశ్యామలంగా ఉంటుందని ఈ అలంకారం చేస్తాం. ప్రసాదం చేసేసి కొన్ని అయినా కాలువలో కలుపుతాం, కొన్ని అయినా ప్రసాదం చేసి వితరణ చేస్తాం. ఇది అందరి కాకాని ప్రజలందరూ తీసుకొని గ్రాండ్గా వెల్కమ్ తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గారి హయాంలో ఇంకా గుడి అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కళ్ళు ఏ విషయమైనా ఎమ్మెల్యే గారు నేనున్నానని చెప్పేసి మాట ఇవ్వటం, గుడి అభివృద్ధి విషయంలో కూడా నేనున్నానని అందరికీ మాట ఇవ్వటం మాకు సంతోషంగా ఉంది. అందుకని స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు సార్కు ఉండాలని మేము గ్రాండ్గా తీసుకురావడం జరిగింది.